ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మ, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. మనం వేదాంత దర్శనంలో బ్రహ్మతత్వాన్ని చాలా వివరంగా లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. అంటే అక్షరము అనేది ప్రకృతికి వర్తిస్తుంది, జీవాత్మకు వర్తిస్తుంది, బ్రహ్మకు కూడా వర్తిస్తుంది. అలాగే అంతర్యామి అన్నప్పుడు పృథివీని తీసుకుంటే పృథివీలో పృథివీ కణాలు ఉంటాయో అప్పుడు ఆ కణాలు పృథివీకి అంతర్యామిగా చెప్పబడతవి. శరీరం తీసుకున్నప్పుడు జీవుడు అంతర్యామిగా చెప్పబడతాడు. కానీ బ్రహ్మాండము సర్వ జీవుల ఉనికిని తీసుకున్నప్పుడు అది బ్రహ్మకే అంతర్యామి అని. ఈ విధంగా అలాగే యోగ్యుడైనప్పుడు, సామర్థ్యం పెరిగినప్పుడు ఎటులా ఒక సన్యాసియే తను వివాహం చేసుకున్నటువంటి భార్య కర్తవ్యాలు పూర్తయిపోయి ఇతను గృహస్థాశ్రమాన్ని త్యజించి సన్యాసి అయిన పిదప ఆ భార్య వియోగము ఇతనికే దుఃఖం ఇవ్వదు. అంటే జ్ఞానము చేత, అభ్యాస వైరాగ్యముల చేత ఇంతటి సామర్థ్యం జీవునకే ఉన్నప్పుడు మరి నిరంతరం పరమాత్ముడైతే జ్ఞానస్వరూపుడు, క్లేశములు లేనివాడు, జరాయువు లేనివాడు, లోమములు లేనివాడు, నఖశిఖాలు లేనివాడు, ఎల్లప్పుడూ నిత్య జ్ఞాని గనక అతనికి కూడా ఈ బ్రహ్మాండములో జరుగుతున్నటువంటి వివిధ మార్పులతో ఎటువంటి ప్రమేయం ఉండదు, బాధ ఉండదు అని నిన్న మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈరోజు 22వ సూత్రాన్ని వినే ప్రయత్నం చేద్దాం. విశేషణ వేద వ్యపదేశాభ్యాంచ నేతరో. అంటే ఋషులు బ్రహ్మతత్వాన్ని చిన్నగా లైన్లో ఈశ్వరుడు నిరాకారుడు, జీవుడు ఏకదేశి, ప్రకృతి కార్య జగత్ కారణ జగత్తు అని చెప్పి వదిలేస్తే అయిపోతుంది కదా. ఎందుకు ఇంత వివరణ ఇస్తున్నారు అనంటే జీవాత్మ అనేక జన్మ జన్మాంతరాల నుండి, యుగ యుగాంతరాల నుండి, కల్ప కల్పాంతరాల నుండి తన స్వరూపాన్ని మర్చిపోయింది. ప్రకృతి వైపే ఆకర్షింపబడింది. ఆ ప్రకృతి నుండి ఆకర్షణ తొలగించాలి అన్నా, జీవాత్మకు బ్రహ్మ పైన రుచి కలగాలన్నా, వర్ణాశ్రమ ధర్మమును పాటించే సంకల్పం రావాలి అన్నా ఋషులకు ఇంతటి ప్రయత్నం చేయవలసి వచ్చింది. సామాన్య ప్రయత్నం చేస్తే ఇది జరిగేది కాదు. ఇంతటి సుదీర్ఘ ప్రయత్నం జరిగిన తర్వాత కూడా నేడు మానవుడు కనీసం ఇంట్లో ఉండి, ఆశ్రమాలకి వెళ్ళలేకపోతున్నామా, అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు, మెడికల్ ఇవన్నీ పక్కన పెడితే ఇంట్లో ఉండి కూడా అప్పుడప్పుడు బంధువుల వివాహాలకు వెళ్ళి అదే కూరగాయలు తిని ఆ విధమైనటువంటి ఇంట్లోనే ఉండి కూడా యోగాభ్యాసం చెయ్యలేని
స్థితిలో ఉన్నాడు నేడు మానవుడు. అంటే ఋషుల యొక్క అభిప్రాయము, ఋషుల యొక్క దూరదృష్టి ఎంత లోతుగా ఉంది చూడండి. జీవుడు ప్రకృతిని వదిలి, ఇక్కడ మీరు ప్రకృతి అంటే మీ నిత్య దినచర్య తీసుకోండి. మన దినచర్యలో మనం ఉదయం నుండి సాయంత్రం వరకు మన దినచర్యను తీసుకుంటే అందులో ఎన్నో గంటలు మనము వ్యర్థమైనటువంటి ప్రసంగాలకు ఇస్తూనే ఉంటాం, కాదనడానికి లేదు. కనీసం పుత్ర పౌత్రాదుల సుఖం, బంధుమిత్రాదుల సుఖం, సువర్ణాది ధాతువుల సుఖం, వస్త్రాల సుఖం, పదార్థాల సుఖము తీసుకున్న తరువాత కూడా ఎంతో కొంత సమయం ఉంటుంది ఆత్మ కళ్యాణం కొరకు. కానీ అటువైపు ఆసక్తి పోవాలి, ఆ విధమైన రుచి కలగాలి అంటే అది సామాన్యమైన వరం కాదు. శరీరములో శక్తి ఉన్నంత వరకు, అవయవాలన్నీ కూడా క్రియాశీలతో ఉన్నంత వరకు మనము బాహ్య ప్రపంచం వైపే పరిగెడతాం. ఉదాహరణకి సామాజిక కర్తవ్యాలు, ధర్మశాలలు, ఆర్య సమాజ భవనాలు, ఇలా అన్నీ కూడా మంచి కార్యములే, ఎవరిదాన్ని కాదనడానికి వీల్లేదు. కానీ శరీరములో శక్తి ఉంది కదా అని మనం ఆ నిర్మాణం వెనుక ఎంత సమయం వృధా చేస్తామో అందులో కొంత సమయం అన్నా ఆత్మ కళ్యాణానికి మనం ఇచ్చుకోం. అదే యశస్సు, అవే జీవన విధానం కొనసాగించుకుంటాం. అందుకే ఋషులకి చెప్పాల్సి వస్తుంది, బ్రహ్మ సామాన్యమైన తత్వం కాదు. ఆ బ్రహ్మను అంటే లోకములో ధర్మాత్ములు, పుణ్యవంతులు, క్రియాశీలురు, పరోపకారాయ ఇదం శరీరం, ఈ శరీరాన్ని పరోపకారము కోసమే ఉపయోగించుకున్నటువంటి మహనీయులు ఉండొచ్చు. వాళ్ళ యొక్క లిస్ట్ రాస్తే బుక్కు నిండిపోవచ్చు. కానీ ఆత్మతత్వాన్ని పట్టుకొని పరమాత్ముని వైపు వెళ్ళడం అనేది ఏ కొందరో చెయ్యగలరు. ఎందుకంటే మనకి స్నేహితుల సుఖము, ఈనాడు మనమందరం అనుభవిస్తున్న ఈ బాహ్య ప్రాపంచిక సుఖాలను వదిలిపెట్టి ఆత్మ కళ్యాణం చెయ్యడం అనేది అంత సరళం కాదు. పుత్రులు, పౌత్రులు, బంధుమిత్రులు, చివరికి కటి భాగము నుండి శరీరములో చీర కట్టుకున్నంత ఓపిక కూడా లేని రోజు అప్పుడు మనకి కాస్త నారాయణుడు గుర్తొస్తున్నాడు. శరీరములో అన్ని అవయవాలు ఉన్నవి, సువర్ణాది ధాతువులు అన్ని ఉన్నవి, శరీరములో ఎటువంటి బాధ లేదు, అలసిపోతలేదు ఈ శరీరం అన్నప్పుడు చూడండి, భగవతత్వాన్ని తెలుసుకోవాలనే కోరిక అస్తమించే దీపంలాగా ఉంటది. అందుకనే ఋషి చెప్పాల్సి వస్తుంది, అరే ఈ ప్రపంచములో ప్రకృతి ఎలా ఎటువంటిది, ప్రకృతి దృశ్యమాన పదార్థం, అది కంటికి కనబడే పదార్థం. మనము అగ్నిహోత్రం చేసేటప్పుడు యజ్ఞ మండపములో మనకు జ్వాల కనబడుతుంది. దాన్ని గమనిస్తే పై జ్వాలలో నిప్పు కణాలన్నీ చిటపట చిటపట ఎగిరిపోతూ ఉన్నవి. అంటే అక్కడ రూపం ఉంది గనుకనే మనం ఆకర్షింపబడుతున్నాం. అంటే ప్రకృతిలో జలకణాలు, ఇప్పుడు ఒక చెరువుని తీసుకున్నా, ఒక నదిని తీసుకున్నా జలము అంటాం. కానీ అవి కూడా కణకణముగా విభజింపబడతవి. వాయువు ప్రవహిస్తూ ఉంటుంది, పరీక్ష చేస్తే వాయువు కణాలు కూడా మనకు కనబడతాయి.
అంటే ప్రకృతి దృశ్యమాన వస్తువు. ఇప్పుడు మీరు భోజనం సిద్ధం చేశారు, భుజించినటువంటి వ్యక్తి తృప్తి పడ్డాడు, చాలా రుచికరంగా ఉంది, రోజు కంటే ఒక ముద్ద ఎక్కువనే తిన్నాను అని. అది మీకు అగుపడింది. అబ్బా నేను వంట చేశా, వాళ్ళు తృప్తి పడ్డారు అంటే వాళ్ళ తృప్తి ముందు మనకు శారీరక శ్రమ అగుపడదు. అంటే వాళ్ళు ప్రకృతితో కూడుకున్న అన్నాదులను భుజించారు గనక, నాలుక రుచి చూసింది గనక, వాక్కు వర్ణించగలిగింది. అది ప్రకృతి తత్వం. కానీ జీవుడు అంతర్గత యాత్ర చేసేటప్పుడు సమయం ఇచ్చి గంటలో 2 గంటలో 3 గంటలో స్థిరసుఖం ఆసనం వేసుకుని బ్రహ్మను స్మరిస్తూ ఉంటాడు. బ్రహ్మను పొందే ప్రయత్నం అంతర్గతంగా చేస్తాడు. అంటే ఆ ఆత్మ ఊర్ధ్వమే వెళ్తుంది. నిన్నటి కంటే ఈరోజు ఆత్మ ఊర్ధ్వ స్థానములో ఉంది. అందుకనే 2-3 గంటలు ధ్యానం చేసి చెయ్యాలని ఆసక్తి కలిగింది. కానీ తనని తాను నేను ఊర్ధ్వంగా ఉన్నాను, లేక ఎదుటి వ్యక్తి కూడా వీళ్ళది ఊర్ధ్వ గతి అని వాళ్ళు వర్ణించలేరు. ఎందుకంటే అది అక్కడ రూపము లేని మార్గం. అది అంతర్గత ఆధ్యాత్మిక సాధన ప్రాపంచిక వస్తువుతో చూపించేది కాదు. అందుకనే ఆధ్యాత్మిక మార్గములో విజయం సాధించి ఆ మార్గములో నిలబడాలి అంటే సదాచార వ్యవహారం ఉండాలి, చాలా సీమిత వస్తు సేకరణ ఉండాలి, సత్యాచరణ ఉండాలి, నియమిత జీవితం ఉండాలి, రాగద్వేష రహితమైన జీవనం అవలంబించాలి. ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట అనడానికి వీలు లేదు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే గాని ఆధ్యాత్మిక మార్గములో మనం విజయం సాధించలేం. అందుకనే జీవుడు ఎంత బానిసయ్యాడు అంటే, ఇవాళ నేను వంట చేస్తే తృప్తి పడ్డారా లేదా, వెంట బెనిఫిట్ రూపంలో కనబడాలి ఆయనకి. నేను ఇవాళ షాప్ తెరుచుకున్నా, 100 రూపాయలు సంపాదించా, చెట్టు పెట్టా పువ్వులు వచ్చినాయి, ఒక దగ్గర ప్రాపర్టీ కొన్నా అది డెవలప్ అయింది, బంగారం కొన్న రేటు పెరిగింది. ఇలా ప్రతి వస్తువు వెనుక బెనిఫిట్కి బానిసైనటువంటి ఈ జీవాత్మ అంతర్గత సాధనలో ఆత్మకు ఇంకా తెలియదు నేను ఉన్నత మార్గంలో ఉన్నానా, మధ్యమ మార్గంలో ఉన్నానా. అందుకనే జీవుడు ఆధ్యాత్మిక మార్గం వైపు అంత సరళముగా వెళ్ళలేడు. అంత ఈజీ కాదు వెళ్ళడం అనేది. ఎందుకంటే మనము వెంటది వెంట కర్మఫలం ఆశించే స్వభావాన్ని తయారు చేసుకున్నాం. అప్పుడే నమ్ముతాం మనం. చెట్టు పెట్టామంటే కాయలు వస్తవి, ఇల్లు కొన్నామంటే రెంట్ వస్తుంది, కొడుకు పుట్టాడంటే వంశం నడుస్తుంది, సమాజానికి మంచి పేరు చేశామంటే 4 బంధుమిత్రులు ఏర్పడతారు. కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆ బెనిఫిట్ చక్షురాది ఇంద్రియాలకు అర్థం కాదు. ఒక యోగికి మాత్రమే అర్థమవుతుంది. జన్మ కథాంత సంబోధ. యోగికి తెలుసు ఆధ్యాత్మిక మార్గములో మన ప్రయత్నం వృథా కాదు, అది జన్మ జన్మలను తగ్గిస్తుంది, జీవుణ్ణి ఎన్నో యాతనల నుండి విడదీస్తుంది అని ఒక యోగి తప్ప అన్యులు అర్థం చేసుకో. అందుకనే మనలాంటి వాళ్ళము ఈ గృహస్థ సుఖాల యందే బానిసైపోతున్నాం. ఈ గృహస్థ రంగురంగుల ప్రపంచం వైపే మన జీవన యాత్ర కొనసాగుతుంది. ఎప్పటి వరకు? శరీరములో శక్తి ఉన్నంత వరకు. ఇక వ్యాధులు వచ్చి కూర్చున్నప్పుడు
బయటకెళ్ళి ఆహారము తింటే జీర్ణము కానప్పుడు, కాస్త బంధుమిత్రులు మనను అసహ్యించుకున్నప్పుడు, అప్పుడు మనం ఉపశమనము కొరకు ఆధ్యాత్మిక మార్గం ఎన్నుకుంటున్నాము. అందువల్ల ఇక్కడ చెప్తున్నాడు, ఆ దృశ్య పదార్థము కాని బ్రహ్మ, అది ప్రకృతి వలె దృశ్య పదార్థము కాదు. అది జీవుడి వలె ఉనికితో, అంటే జీవుడు నేను ఇగో ఇంత కొన్నా, నేను ఇంత ముందుకు వచ్చిన, ఇలా చెప్పగలుగుతున్నాడు ఇంద్రియాల ద్వారా. నాకు ఇంతమంది సంతానం ఉంది, నేను ఇంత ప్రగతి సాధించా. కానీ బ్రహ్మ అలా చెప్పుకోడు. బ్రహ్మకు అవసరం కూడా లేదు. అందుకనే నిర్మలమైన, రూపరహితమైన, శబ్దరహితమైన, కొలతతో కొలువలేని ఆ బ్రహ్మ మార్గములో ప్రయాణం చేయడం అంత సులభం కాదు. ఇది చాలా విశ్వాసముతో, చాలా వివేకముతో, చాలా దృఢ సంకల్పముతో కూడుకున్నది బ్రహ్మ మార్గం. అందుకే ఏమంటున్నాడంటే, ప్రకృతి వైపు ఆకర్షింపబడినంతగా జీవుడు తన స్వరూపాన్ని చాటి చెప్పుకోవడానికి చేసిన ప్రయత్నము పరమాత్ముని గురించి చెయ్యలేడు. అందుకనే ఋషులు ప్రకృతి గురించి, జీవాత్మ గురించి, పరమాత్మ గురించి ఇంత వివరణ ఇవ్వాల్సి వస్తుంది. అందుకని ఏమంటున్నాడు, విశేషణ భేద వ్యపదేశాభ్యాం చ నేతరౌ. అరే ప్రకృతి కంటే, జీవాత్మ కంటే, ఇతరౌ అంటే వీళ్ళిద్దరి కంటే ఆ పరమాత్ముడు చాలా విశేషముగా ఉన్నాడు, చాలా ప్రకాశముగా ఉన్నాడు. ఎలా అంటున్నావు? ఇంత అంటే చెప్తున్నా. దివ్యోహమూర్త, ఆ పరమాత్ముడు ఎంత గొప్పవాడు అంటే, గత సూత్రాలలో మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం, విన్నాము కూడా. జీవుడు జాగ్రత్త అవస్థలో ఉంటే స్వప్న అవస్థలో ఉండడు, స్వప్న అవస్థలో ఉంటే సుషుప్తి అవస్థలో ఉండడు, సుషుప్తిలో ఉంటే సమాధిలో ఉండడు. కానీ పరంపిత పరమాత్ముడు సృష్టికి లోపల వెలుపల, జాగ్రత్త స్థానములో, స్వప్న స్థానములో, సుషుప్తి స్థానములో, తురీయ స్థానములో, మోక్షములో, చివరికి మనం వదిలిపెట్టి వెళ్ళిపోయిన స్థూల దేహము, అది లోకములో శవముగా చెప్పబడింది. ఆ శవములో కూడా బ్రహ్మ ఉన్నాడు. అదయ్యా బ్రహ్మ. ఫలానా వ్యక్తి ఉండే ఇప్పుడు లేడు, కానీ బ్రహ్మ లేడు అనడానికి వీలు లేదు. అతను శవములో ఉన్నాడు, ఆ శరీరములో జీవుడు ఉన్నప్పుడు కూడా ఉన్నాడు. చితిలో ఉన్నటువంటి అగ్ని జ్వాలల్లో కూడా బ్రహ్మ ఉన్నాడు. పవిత్ర అపవిత్ర నెంటు స్థలము పరమాత్మునికి వర్తించదు. అంత విశేషణముగా ఆ బ్రహ్మ ఉన్నాడు. శుభ్రుడు. మనం సత్సంగానికి వెళ్ళినప్పుడు, లేదా శరీరంలో ఏదైనా దీర్ఘకాల వ్యాధి వచ్చినప్పుడు మన ప్రవర్తనలో సాత్వికత ఉంటుంది. లేదా కర్మ సిద్ధాంతం విన్నప్పుడు, పౌరాణికుల దాంట్లో 11 days పద్మ పురాణం చెప్పించుకుంటూ ఉంటారు, గరుడ పురాణం, భాగవత పురాణం చెప్పించుకుంటూ ఉంటారు. వాళ్ళక్కడ కర్మ సిద్ధాంతం గురించి చెప్తారు. ఎవరైతే తల్లిదండ్రులకు సేవ చెయ్యరో, బ్రాహ్మణోత్తములకు దాన ధర్మాలు ఇవ్వరు, వాళ్ళు నరకయాతను అనుభవిస్తారు అని చెప్తూ ఉంటారు. అందువలన పౌరాణిక సాంప్రదాయములో వాళ్ళు ఇంట్లో గతించినటువంటి మాతాపితరుల యొక్క సందర్భంలో దాన ధర్మాలు ఎక్కువ చేస్తారు. కారణం, దానము చెయ్యని గృహస్థుడు స్వర్గానికి వెళ్ళడానికి వీలు లేదని అక్కడ
నిక్కచ్చిగా చెప్పబడుతుంది. నువ్వు దానం చేస్తేనే స్వర్గ ప్రాప్తి. అందుకనే తపస్సు కంటే, ధర్మబద్ధమైన జీవనము కంటే, ప్రతినిత్యము ఎండనక వాననక చలి అనక అగ్నిహోత్రం చేయడం కంటే, నిజాయితీగా బ్రతకడము కంటే, ఇది ఈజీ కదా. ఎలా నచ్చుతలా జీవించి బ్రాహ్మణుడికి దానం ఇస్తే అయిపోతుంది కదా. మనం చేసిన కర్మలన్నీ కూడా సన్నగిల్లిపోతాయి దానం వల్ల. అందుకనే అన్నదమ్ములని, బంధుమిత్రుల్ని, వాడకట్టోలని, దేశాన్ని, రాష్ట్రాన్ని అందరినీ మోసం చేసి డబ్బు సంపాదిస్తారు. సంపాదించి ఇటువంటి సందర్భంలో దానాలు ఇస్తారు. ఇవాళ మనం అందరం అనుకుంటున్నాం క్రైస్తవ మతం పెరుగుతుంది, ముస్లిం మతం పెరుగుతుంది, హిందూ మతం తగ్గుతుంది. కానీ హిందూ మతం తగ్గడానికి పునాది వేస్తుందే, నిరంతరం ప్రయత్నం చేస్తుందే మనం. ఒకప్పుడు గుళ్ళల్లో హుండీలు ఉండే, లేవని కాదు, గ్రామాలలో హుండీలు ఉండే. అదేమిటి అంటే, గ్రామంలో ఎవరికైనా తల్లిదండ్రులు లేకపోతే కన్యకు వివాహం చేయవలసి వచ్చినా, లేదా ఎవరికైనా బాలబాలికలకు తల్లిదండ్రులు లేరు, వాళ్ళకి శిక్ష, విద్యా విధానం ఇవ్వాల్సి వచ్చినా, ఎవరికైనా పంట పండలేదు, అటువంటి వారికి ఆ సంవత్సరానికి సరిపోయే ధాన్యం ఇవ్వాల్సి వస్తే, డైరెక్ట్గా ఇస్తే మనలో ఇచ్చిన వారికి అహంకారం పెరుగుతుంది, తీసుకున్నవాడు కొంచెం బానిసగా దుఃఖముతో ఉంటాడు. అందుకనే రహస్యముగా హుండీలో వేసి, ఆ హుండీల ద్వారా గ్రామములో ఎవరికి ఏమి అవసరమో అది తీర్చడానికి ఉన్నటువంటి వ్యవస్థ, గ్రామ ఉద్ధరణ కోసం, గ్రామములో ప్రజలందరూ సుఖశాంతులతో అనేక రకాల వస్తు సామాగ్రితో జీవించడానికి అప్పుడు పెద్దలు నిర్ణయించుకున్న ఈ హుండీ సిస్టాన్ని ఇవాళ మనము దాన్ని ఆనయాతిగా మార్చి ఆ డబ్బులని ప్రభుత్వానికి ఇస్తే, ప్రభుత్వము ఏం చేస్తుంది? ప్రభుత్వానికి ఒక మతం ఉండకూడదు, ప్రభుత్వానికి ఒక మతం పైననే ఆసక్తి ఉండకూడదు, సరైనది కాదు కూడా. అందుకనే ఆ హుండీలో వచ్చిన డబ్బులంతా కూడా ప్రభుత్వము సార్వజనికానికి ఉపయోగిస్తుంది. ప్రభుత్వానికి క్రిస్టియన్స్ ఉండరు, ప్రభుత్వానికి ముస్లిమ్స్ ఉండరు, ప్రభుత్వానికి హిందువులు ఉండరు. ప్రభుత్వం అందరి గురించి పనులు చేయాల్సి వస్తుంది. అంటే పరమత వృద్ధి కొరకు మనమే కదా హుండీలో డబ్బులు వేసి ప్రభుత్వానికి చాలా డబ్బులు ఇస్తున్నాం. అదే మన పక్క ఇంటిలో ఎవరైనా పేదవాడు ఉన్నాడు, ఒక అమ్మాయి, పేదమ్మాయి పెళ్లి చేసుకుంటుందంటే కట్నం ఎక్కువ చెల్లించాలంటే మనకు మనసు ఒప్పదు. అదే వివిధ గుళ్ళల్లోకి వెళ్ళి ఆ హుండీలో డబ్బులు వేస్తే, అబ్బా దేవుడు చూశాడు, ఇక నాకు పాపకర్మలు తగ్గిపోతాయని ఇలా కట్టలు వేస్తారు. కానీ అదే మన రక్త సంబంధికులలో, మన గ్రామంలో పుట్టిన వారు ఎవరైనా పేదవాడు ఉన్నాడు అంటే వాడికి ఒక సువర్ణమో, ఒక డబ్బులో, ఒక బియ్యం సంచో, ఒక పప్పు సంచో ఇవ్వడానికి ఇష్టపడం. ఎందుకు ఇవ్వాలి? అందువలనే హైందవ యుజం సన్నగిల్లిపోతుంది. ఇక్కడ బ్రహ్మతత్వము అంటే వాళ్ళు రాసుకున్నటువంటి పురాణాలలో, అరే మీ అయ్య జీవించి ఉన్నప్పుడు ఎటువంటి కర్మలన్నా చెయ్యను, కానీ మరణించిన తర్వాత ఒక బ్రాహ్మణుడికి దానం చేస్తే మీ నాన్న నరకం నుంచి స్వర్గానికి ట్రాన్స్ఫర్ అయిపోతాడు. కానీ నిజంగా ఆ మాట శాస్త్రములో ఉందా లేదంటే శాస్త్రములో ఉంది. అంటే ఇక్కడ ఏ మానవుడైతే ప్రారబ్ధములో సామాన్య కర్మలు చేసి చాండాలుడుగా పుట్టాడు, కానీ అటువంటి చాండాలముగా పుట్టినటువంటి వ్యక్తికి కూడా బ్రహ్మ ఉపదేశము లభిస్తే
ఆ బ్రహ్మ ఉపదేశాన్ని పొందినటువంటి వ్యక్తి తన నిత్య జీవితంలో దాన్ని అవలంబించగలిగితే అతనికి స్వర్గం లభిస్తుంది. అంటే ఒక చాండాల జీవనములో పుట్టినటువంటి ఒక ఆత్మని ఒక వేదజ్ఞానుడైన బ్రాహ్మణుడు ఉపదేశించడం వల్ల ఇతని జీవితం ధన్యమైన మార్గంలోకి వెళ్ళినప్పుడు ఇతని కృతజ్ఞతతో ఆ బ్రాహ్మణుడికి తోచిన దక్షిణ ఇవ్వమని చెప్పబడి ఉంది. ఒరే, నువ్వు ఎవరి వల్ల ఇంత మంచి స్థాయికి వెళ్ళావో, వెళ్ళిన నాడు నువ్వు ఇవ్వలేకపోయినా కానీ ఇప్పుడు వెళ్ళి ఒక మంచి స్థాయిలో ఉన్నావు కదా, ఇప్పుడు కృతజ్ఞతతో వెళ్ళి అతనికి దాన దక్షిణలు ఇవ్వు అంటాడు శాస్త్రం. కానీ దాన్ని మనం వికృతి చేసుకొని మానవుడు బ్రతికి ఉన్నప్పుడు అనేక అధర్మ కార్యములు చేసి ఆ 11 రోజుల్లో ఎంత సువర్ణ దానము, గోదానము, ఈ దానాలు ఇచ్చి పిండాలు పెట్టి మనం పితృభ్యో నమః పితామహేభ్యో నమః అంటాం. నిజంగా వేదాది శాస్త్రాల యందు కూడా ఉంది, లేదని కాదు. ఏ వేదోక్త బ్రాహ్మణుడైతే నిష్పక్షపాతముగా నిరంతరము బ్రహ్మ ఉపాసన చేసి సర్వ మానవుల కళ్యాణము కోరుతున్నాడో అట్టి బ్రాహ్మణుడిని గృహస్థులు రక్షించుకోవాలి. ఈ హుండీ సిస్టమ్ కూడా నిష్కామ కర్మల కోసం వచ్చింది. కానీ ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో అరే ఇందులో వేసిన డబ్బులు కేవలం హిందూ మతానికి కాదు అన్య మతస్థులకు కూడా ఉపయోగపడుతుందన్నప్పుడు వెంటనే దాన్ని మనం ఆ ప్రక్రియను ఆపాలి. కానీ ఆపం. బలహీనమైపోయింది మన మనస్సు. అమ్మో, వెయ్యకపోతే ఏమవుతుందో, తిరుపతికి వెళ్ళి హుండీలో వెయ్యకపోతే ఏం పాపం తగులుతుందో, అరే ఆర్య సమాజిస్టుల మయ్యి కూడా హుండీలో డబ్బులు వెయ్యకపోతే పాపం తగులుతుంది అనుకుంటా. కానీ మన బంధువుల్లో ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కన్యా పెండ్లి అవుతుంది, ఒక పట్టు చీర పెట్టండి మీకు పుణ్యం వస్తుంది. ఆహా, ఇటువంటి ఆలోచనలు మనకు రావు. వాడు మనకేమైనా చేశాడా? అరే నువ్వు వాడు నీకు చేశాడని దానం చెయ్యకు. వాడు పేదవాడిగా తన కూతురికి కన్యాదానం చేస్తున్నాడు, నీవు విశాల హృదయముతో ఒక మంచి చీర పెట్టు. పాపం ఆ కన్య చీర కట్టుకొని తృప్తి పడుతుంది కదా, ఆత్మ తృప్తి పడుతుంది కదా. ఇది కదా భారతీయ సంస్కృతిలో ఉన్న గొప్పతనం. వసుదైవ కుటుంబకం అంటే ఏంటి? నేను ఒక్కదాన్ని సుఖపడ్డం కాదు, నాతో నలుగురు సుఖపడాలి. అందుకే ఇక్కడ ఋషులు చెప్తున్నా బ్రహ్మ ఎంత విశేషంగా ఉన్నాడు అంటే ఆ సృష్టిని చూడండి. అద్భుతమైనటువంటి కందమూల ఫలాలను ఇస్తాడు. అదే బలము పల్లీలలో ఉంది, అదే బలం బాదాములో ఉంది. పేదవాడికి పల్లీలు తినమని చెప్పాడు, పాపం వాడు అంతవరకు కొనుగోలు చేస్తాడు కాబట్టి. ధనికుడైతే కాజు, కిస్మిస్, అక్రోట్ ఇవి తింటాడు, అందుకే వీడికి ఇక్కడ పెట్టాడు. దయామయుడు, కరుణామయుడు, న్యాయకారి కనుక వాడికి ఆ బాదాం, కిస్మిస్ లాంటి విలువైన పదార్థాలు కొనుక్కోలేని స్థితిలో కూడా వాడి శరీరం కూడా పుష్టిగా ఉండాలని అక్కడ అదే విటమిన్స్, ప్రోటీన్స్ పెట్టాడు, వీడికి అక్కడే పెట్టాడు. వెండి పాత్రలో, బంగారు పాత్రలో తింటే ఎంత శక్తి వస్తుందో ఇత్తడి పాత్ర, మట్టి పాత్రలో తింటే కూడా అంతే శక్తి వచ్చేలాగా పరమాత్ముడు ఎంత వ్యవస్థ చేశాడో చూడండి ఈ సృష్టిలో. కర్మఫలం ఇచ్చాడు. పేదవాడిగా పుట్టడం, కురూపముతో పుట్టడం, కాస్త అసౌకర్యముగా జీవించడం. కానీ భోజనాది పదార్థాల దగ్గర వీడు కొనగలిగే సామర్థ్యం వీడికి ఇచ్చాడు, వాడు కొనగలిగే సామర్థ్యం దగ్గర అతనికి ఇచ్చాడు. అదే పరమాత్మలో ఉన్న గొప్ప న్యాయాధీశత్వం. కానీ మనిషి ఎంత స్వార్థపరుడు అంటే సంక్రాంతి అప్పుడు నోముకోవడం ఆపేస్తాం. ఒకవేళ నోముకున్నా ఆడబిడ్డలకి ఇస్తాం. అరే ఏ పనమ్మాయి రాకపోతే నీ పాత్రలు ఇంట్లో శుద్ధి కావు, ఏ పనమ్మాయి రాకపోతే నీ వాకిట్లో ముగ్గు వేయడం జరగదు,
నిరంతరము అమ్మా అమ్మా అని పిలుస్తున్న సేవకులనేమో మనము పక్కన పెట్టేసి మన ఉన్నతిని చూసి ద్వేషించి అసూయపడే బంధువులకి మాత్రం పిలిచి పిలిచి పెడుతూ ఉంటాం. ప్రతినిత్యం మనకెక్కడ కష్టం అవుతుందో అని పరిగెత్తుకుంటూ వచ్చి మన వాకిల్ని శుద్ధి చేసి, మన పాత్రల్ని శుద్ధి చేసి, మన ఇంటిని శుద్ధి చేసే పనమ్మాయికైతే మనం అరే పండుగ వచ్చింది తల్లిది తీసుకో అని ఇవ్వం. ఎలా ఉంది మన జీవన విధానం చూడండి. ఎవరి వల్ల మనం ఇంత సౌకర్యంగా ఉంటామో తనని కాస్త నేనేమి కాళ్ళకు పసు పెట్టుమని చెప్పట్లే, కానీ ఇవ్వండి ఆమెకు కూడా. నేను ఈ గొప్ప సంక్రాంతి వచ్చింది, ఈ పండుగ వచ్చింది, నేను నోముకుంటున్నా, నీకు జీతం ఇస్తే సరే. అరే జీతం కాదు, మీరు ఆమెని గౌరవించి చూడండి. మీరు రేపు మంచాన పడ్డప్పుడు నిజమైన కన్నీరు ఆ సేవకురాలే కారుస్తుంది. ఇలాంటి విశాల హృదయాలు మనకెందుకు రావు? నిజంగా మనం ఈశ్వర ఉపాసకులమైనప్పుడు, పరమాత్మని యొక్క మార్గములో వెళ్తే మనలో ఇలాంటి ఆలోచనలే వస్తాయి. అందుకే నాయమాత్మ ప్రవచనైన లభ్య అంటాడు. పరమాత్మని యొక్క విశేష గుణాలని ఇతరులకు వినిపించడము వలన నీ ఆత్మలో ఉత్తమ గుణాలు రావు. నీ ఆత్మ పరమాత్ముని దారిలో వెళ్ళినప్పుడు, పరమాత్మని యొక్క సాన్నిధ్యంలోకి వెళ్ళినప్పుడు ఆ దివ్యుడైన అమూర్తుడైన విపాకాశయములు లేనివాడు, క్లేశ కర్మలు లేనివాడు, అట్టి పరమాత్మని యొక్క ఆనందానికి నీవు అధిపతివి అవుతావు. అందుకనే సర్వాంతర్యామి అనే పదం ప్రకృతిని తీసుకున్నప్పుడు భూమికి సీమిత శక్తి ఉంది, జీవాత్మకు కూడా సీమిత స్థానం ఉంది, కానీ పరమాత్మునికి సీమిత స్థానం ఉండదు. అందుకనే బ్రహ్మ చాలా విశేషణముగా ఉన్నాడు. ఎవరికంటే? ప్రకృతి కంటే, జీవాత్మ కంటే అంట. అన్ని మళ్ళీ ఏం చెప్తున్నాడు? రూపోపన్యాసాచ, రూపోపన్యాసాచ అంటే ఎవరైనా పరమాత్మని యొక్క రూప కథనములు తెలుసుకోకుండా, జీవాత్మ ప్రకృతి యొక్క రూపాలను తెలుసుకోకుండా ఉపాసన ప్రారంభిస్తే రెండూ వ్యర్థమే. మీరు పరమాత్మనికి ప్రకృతి రూపముతో పెట్టినా మీ కార్యం వ్యర్థమే. జీవాత్మ యొక్క సామర్థ్యాన్ని చూసి పరమాత్ముడు అనుకున్నా మీ లక్ష్యం వ్యర్థమే అవుతుంది. పరమాత్ముని స్వరూపాన్ని పరమాత్మునిగా తెలుసుకోండి, జీవాత్మ స్వరూపాన్ని జీవాత్మగా తెలుసుకోండి, ప్రకృతి స్వరూపాన్ని ప్రకృతిగా తెలుసుకోండి. అంటే శాస్త్రములో పరమాత్మునికి నేత్రములు ఏవి అంటే సూర్య చంద్రులు అన్నారు. అంటే ప్రథమ పరమాత్మునికి మూర్ధ ఆకాశం ఉంది, పరమాత్మునికి ఉదరం పృథివీ. అంటే ఇక శరీరాన్ని మనం నిర్మాణం చేయడం కాదు. అక్కడ పరమాత్ముని యొక్క సామర్థ్యాన్ని భక్తుడు పరవశించిపోయినప్పుడు, అయ్యా నాకు తెలుసు నువ్వు సూర్య చంద్రాదుల వలె ప్రకాశవంతుడవు, నన్ను చూస్తున్నావు, నన్ను గమనిస్తున్నావు అని ఆ విధంగా పరమాత్మ తత్వాన్ని వర్ణిస్తాడు. అంత మాత్రాన పరమాత్మునికి శరీరము ఉండదు. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. పరమాత్మునికి 1000 తలకాయలు 1000 కాళ్ళు ఉండవు. అక్కడ సహస్రము అంటే అనంతము. ఆ బ్రహ్మ యొక్క శక్తి అనంతమైనది. అందుకనే కోటాన కోట్ల శాస్త్రవేత్తలు కూర్చొని కూడా బ్రహ్మ తత్వాన్ని, బ్రహ్మ కర్మ ఫలాలను, బ్రహ్మ యొక్క కార్యరూప జగత్తును ఇది అధర్మముగా ఉంది అని వర్ణించడానికి వీలు లేనంతగా ఆ పరమాత్ముని యొక్క తీవ్ర బుద్ధి పనిచేస్తుంది. మనం అజ్ఞానముతో అంటున్నాం, నేను స్మరిస్తున్నాను, నేను నిన్నింత ధ్యానిస్తున్నాను, అయినా కూడా నాకు దుఃఖములు నియంత్రణలోకి రావట్లేదని మనం బాధపడుతున్నాం. కానీ పరమాత్ముడు మాత్రం ఈ రోజు నాకు మల్లె పువ్వులు
దండ వేశాడు కదా, సువర్ణ దండ వేశాడు కదా, ముత్యాల దండ వేశాడు కదా అని మన కర్మ ఫలాలని పరమాత్ముడు మార్చడు. అదే మనమైతే ఎవరైనా మనని పొగిడితే చాలు, మనకు సత్యం వద్దు, ధర్మం వద్దు, సత్యం పైన నిలబడము, ధర్మం పైన మనము నిలబడము, కేవలం మనం మంచి అనిపించుకోవాలి. అరే మంచి అనే పదము వెనుక అంతర్గత అంతఃకరణములో శుద్ధత్వం ఉండాలి. మాట్లాడుతున్నామంటే అందులో సత్యం ఉండాలి, నిజాయితీగా జీవించగలగాలి. ఈ సామర్థ్యం అంతా కేవలం పరమాత్ముని వలననే మనకు లభిస్తుంది. అంటే పరమాత్ముని యొక్క ఉపాసన వలన ఇట్టి గుణాలకు మనం అధిపతులం అవుతాం. అందుకనే పరమాత్ముని యొక్క మార్గములో వెళ్ళడం, పరమాత్ముని యొక్క ఆజ్ఞలో ఉండడం, నేను ఈ పరమాత్ముని ఆజ్ఞలో ఉన్నందుకు నాకు ఇది బెనిఫిట్ అని జీవుడు వర్ణించలేడు. అంతే, జన్మ కథాంత సంబోధ, అతనికి జన్మ రహస్యాలు అర్థమవుతవి, బ్రహ్మ చక్రము నుండి విడుదలవుతాడు. ఈ లభించిన మనస్సు ద్వారా, బుద్ధి ద్వారా ప్రశాంత జీవితాన్ని అవలంబించుకునే శక్తివంతుడవుతాడు. నూతనమైన కర్మలు చేయడములో చాలా జాగ్రత్తగా చేస్తాడు. వాటిని మీరు ఇంద్రియాల ద్వారానో ఒక వస్తు రూపంలోనో బ్రహ్మ మార్గంలో వెళ్ళినందుకు కలిగే లాభాలను మీరు ప్రకృతి వస్తువులతో పోల్చి చెప్పలేరు. అదే పరమాత్మలో ఉన్న విశేష గుణము. ఆ బ్రహ్మ అకాయం, శరీరము లేనివాడు. ధీరాహ, అతనిని ధైర్యవంతులు, శ్రద్ధావంతులు, వివేకులు, జ్ఞానులు, యోగులు, తపస్సులే చూడగలుగుతారు. కర్మశీలురు పరమాత్ముని చూడలేరు. కేవలం యోగులు, తపస్సులు, జ్ఞానులు, వివేకవంతులు పరమాత్ముని చూడగలుగుతారు. అందుకనే క్రియాశీలత్వముతో పాటు మనందరిలో త్యాగ ప్రవృత్తి ఉండాలి, పరమాత్ముని మీద అపారమైన శ్రద్ధ ఉండాలి. ఈ విధంగా మన శక్తి సామర్థ్యాల్ని మనం ప్రతినిత్యం పెంచుకుంటూ అద్భుతమైనటువంటి స్థితికి ధీరాహ, కశ్చిత్ ధీరాహ, ఏ కొందరిలో మన పేరు ఉండేలాగా, ఏ కొందరు ఆ బ్రహ్మని దర్శించుకుంటారు అన్నారే, ఆ కొందరిలో మనం ఉండేలాగా మన జీవన యాత్రని మనం ప్రారంభించుకోవాలని చెబుతూ ఈరోజు 22, 23 సూత్రాల పైన వ్యాఖ్యానం చేశాను. ఓం శాంతి శాంతి శాంతి.